హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసుకోటి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. దానికి రీజన్ వచ్చేసి పిల్లల హాలిడేస్, దానివల్ల కొంచెం అటు ఇటు వెళ్ళడం అలాంటివి జరగడం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదన్నమాట. ముందు ముందు అనేది వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, చూస్తున్నారు కదా. మర్చిపోయాను, ముందుగా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకేనండి, ఇంకా మనము వీడియో సంగతికి వస్తే చూస్తున్నారు కదా, ఇవన్నీ చేపలు అన్నమాట. ఇది మైసూర్లో ఒక ప్లేస్లో ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి చేపలు అనమాట అండి. వీటన్నిటిని చూస్తూ మీరు మీరు చూడండి, వింటూ నా మాటలు వింటూ ఉండండి. ఓకేనండి, పిల్లలకి హాలిడేస్ ఆల్మోస్ట్ వచ్చేసాయి కాబట్టి అందరూ నెక్స్ట్ ప్లాన్స్లో ఉన్నారు కదా. మా పిల్లలకి కేవీ కాబట్టి హోంవర్క్స్ అయితే చాలా ఇచ్చారు. మేము అవి చేపించుకుంటూ మేము బిజీగా ఉన్నామన్నమాట. దానివల్ల అయితే కొంచెం హరీబరీగా ఉంది. ఎండలు అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మా ఒంగోలులో అయితే రోజుకు 2 రకాల క్లైమేట్స్ అయితే మేము చూస్తున్నాం. మార్నింగ్ అంతా ఎండ కాస్తుంది, ఈవినింగ్ వచ్చేసరికి వర్షం పడుతుందన్నమాట. ఇట్లా ఉందండి మా ఒంగోలులో పరిస్థితి. అయితే చాలా అంటే చాలా చేంజెస్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ చూస్తేనేమో ఎండ చాలా చాలా ఉంటుంది బాగా. మళ్ళా 3, 4 ఆ టైంకి వచ్చేసరికి చల్లగా వాతావరణం అయితే మారిపోతుందన్నమాట. మొత్తానికి ఎండలకి చాలా చాలా జాగ్రత్తగా ఉండి కొంచెం అయితే మనం ఎండాకాలం తప్పించుకున్నట్టేనండి. ఇంకా 3-4 డేస్ అయితే కంప్లీట్గా మనం ఈ ఎండాకాలాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. చూసారు కదా, ఈ చేపలు ఒక్కొక్క చేప వచ్చి 2 కేజీలు 3 కేజీలు అంత వెయిట్ ఉన్నాయండి. చాలా చాలా బరువు ఉన్నాయి. ఈ చేపల్ని మనం సముద్రం క్లీన్ చేయడానికి వేస్తారంట. దీన్ని మనం ఎవరు పట్టుకోకూడదు అని చెప్పడం జరిగింది. ఓకేనండి, నేను చూశాను. మామూలుగా ఒంగోలులో అయితే చూసాము, కాకపోతే చిన్న సైజులో అయితే ఉన్నాయి. ఇవి చాలా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి ఇవైతే. మొత్తానికి చూడండి, కాలు పెట్టి ట్రై చేసాము, కాలు కొరికిద్దేమోనని కాలు అయితే వెనక్కి లాగడం జరిగిందనమాట. చూశారు కదా. ఇదేనండి ఈరోజు ఈ చిన్న వీడియోతోటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకేనండి, ఇంకేంటండి సంగతులు ఏమన్నా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఈ హాలిడేస్కి ఎక్కడికెక్కడికి వెళ్ళారు ఏంటి అనేది కింద మీకు కుదిరితే టైం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాలిడేస్ని పిల్లలు బాగా ఎంజాయ్ చేశారా లేదా అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనండి, ఇంకేంటండి ప్రస్తుతానికైతే ఇవేనండి నా సంగతులు అనమాట. ఇంకా జూన్ 11 నుంచి మా పెద్ద బాబుని కాలేజీలో జాయిన్ చేయాలి మేము. అది సరస్వతి కాలేజీలో జాయిన్ చేసామన్నమాట. వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే మాకు పంపించారు. జూన్ 11న మార్నింగ్ 8 గంటలకల్లా కాలేజీకి వచ్చి రిపోర్ట్ చేయమన్నారు. ఓకేనండి, ఇంకా పనుల్లో బిజీగా ఉంటాం కాబట్టి వీడియో అనేది కొంచెం తర్వాత వస్తూ ఉంటాయన్నమాట. ప్రస్తుతానికి ఇవేనండి. ముందు ముందు కూడా నా వీడియోస్ని మీరు చూస్తూ ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని మరీ కోరుకుంటున్నాను. కాకపోతే నేను కొంచెం లేట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు సంగతులు. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.